విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. సొంత గన్ల కేటాయింపు, సెయిల్లో విలీనాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగుల జీతాల సమస్య 2-3 నెలల్లో పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారని కుమారస్వామి వెల్లడించారు. మనమిత్ర పేరుతో దేశంలో తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కేటాయించింది. మనమిత్ర ద్వారా ప్రజల నుంచి వినతుల స్వీకరణతో పాటు అవసరమైన సమాచారాన్ని అందజేసే వీలుంది. 80% ప్రభుత్వ సేవలు సెకండ్ల వ్యవధిలో అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 15 ప్రాజెక్టులను స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించింది. ఈ పెట్టుబడులతో దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 3 నెలల్లో మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. పెట్టుబడులను అధికారులు ట్రాక్ చేయాలని సీఎం సూచించారు. భూములను ఫ్రీ హోల్డ్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన జిల్లాల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వం చోటు చేసుకున్న అవినీతి రోజుకొకటిగా బయటపడుతోందని తెలిపారు. పర్యాటక రంగం, వినోద పరిశ్రమకు సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు తాము పనిచేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించేందుకు అన్ని ప్రాంతాలకు వెళ్తామని తెలిపారు. గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచేందుకు తమ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కొంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తమ కార్పొరేటర్లను కొనడానికి టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొంత తగ్గితే బాగుంటుందని అంబటి సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఈసారైనా పార్లమెంట్లో గళం విప్పాలని టీడీపీని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కోరారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదాతోనే సంపద సృష్టి సాధ్యమని షర్మిల అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలు కాలేదని ఆమె అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని లేఖలో షర్మిల సూచించారు. ఎన్నికలకు ముందొక మాట, ఇప్పుడో మాట మాట్లాడుతున్న కూటమి నేతలను ప్రజలు క్షమించరని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వాదనలు వినిపించడం దారుణమని గఫూర్ అన్నారు. తన సర్వీస్ గర్వంగా, సంతృప్తికరంగా ముగిసిందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. క్రైమ్ రేట్ తగ్గింది, కానీ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీగా ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. చాలా కేసులు విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. కులగణన ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అవాక్కయ్యేలా చేసిన మంత్రి సీతక్క. ట్విట్టర్ పోల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవం. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కులగణనపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కులగణన సర్వేపై చర్చించేందుకు, ఆమోదించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది. వచ్చే నెల 7న ఈ సమావేశం ఉంటుంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందనుంది. దీనిపై చర్చించేందుకు ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారం చూసి ఆందోళన చెందొద్దని ఆయన ప్రజలను కోరారు. కొనసాగుతున్న పథకాలు ఏవీ ఆపమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ పథకాలు అందించడం తమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోటో పెట్టకుంటే మంచిదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పటాన్ చెరువు గొడవపై తనకింకా ఏ నివేదిక అందలేదన్నారు. వచ్చే నెల 2వ వారంలో సూర్యాపేటలో రాహుల్ గాంధీ సభ ఉంటుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని తాము తిరిగి గెలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరిగి పోటీ చేయడం లేదని తెలిపారు. 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థి పేరు ప్రకటించడం ఆలస్యమైనా గెలిచేది తామేనని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే వసంత పంచమి నాటికి బాసర రూపురేఖలు మార్చుతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ కారణంగా వసంత పంచమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం లేదని అన్నారు.
బాసర వచ్చిన మంత్రి సీతక్కకు సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ఆలయ అవుట్సోర్సింగ్ సిబ్బంది అవాక్కయ్యారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వారు ప్రయత్నించారు. తానే దేవుడి దగ్గరకు వచ్చాను, ఏం చేయాలి అంటూ మంత్రి సమాధానం ఇవ్వడంతో సిబ్బంది కంగుతిన్నారు. ట్విట్టర్లో ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కేసీఆర్ పాలన బాగుందని 70% మంది నెటిజన్లు సమాధానమిచ్చారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా సీఎం రేవంత్ తీరుందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో రైతు భరోసా ఆపే కుట్ర జరుగుతోందన్నారు. 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 420 రోజులైనా వాటిని అమలు చేయడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేసి కాలం వెళ్లదీయాలని చూస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ కు ఉరితాళ్లు కాబోతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బ్రేకులు వేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు. పింఛన్ల పంపిణీకి ఫిబ్రవరి 1న అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోన్న ఐటీసీ పేపర్ మిల్ కార్మిక సంఘాల ఎన్నిక. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగనున్నాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత మహాసభలకు నెల్లూరు ఆతిథ్యమిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మహాసభల్లో కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు, వాటి అమలుపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. ఫిబ్రవరి 1న పింఛన్ పంపిణీ కోసం సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా సంబేపల్లి రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రస్తుతం సమాజంలో భాగమయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కల్పిస్తున్నాయని తెలిపారు. స్కూల్స్ చేసే ఖర్చులు, వసూలు చేసే ఫీజుల మధ్య బ్యాలెన్స్ ఉండాలని పెమ్మసాని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా రేపు నిర్వహించే దర్బార్ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఆ దర్శనం, ఈ దర్శనం అని కాకుండా అందరూ సర్వదర్శనం చేసుకుంటే బాగుంటుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని సర్వదర్శనం క్యూ లైన్లో దర్శించుకున్నారు. టీటీడీ సిబ్బందితో ఎంత క్రమశిక్షణతో ఉన్నారని విద్యాసాగర్ రావు ప్రశంసించారు. సమాజంలో పరిస్థితులు మారి శాంతియుత జీవితం గడిపేందుకు మహాత్ముడు మళ్లీ పుట్టాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని మహాత్మాగాంధీ గుడిలో నిర్వహించిన సంస్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో ఆమె విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ని పరిశీలించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపే లక్ష్యంతో మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు వదిలిపెట్టడంతో అక్కడి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాజపేట, యాదగిరిగుట్ట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాల్వపల్లి సమీపంలోని లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించడంతో 2 వైపులా పోలీసుల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం సారపాక ఐటీసీ పరిశ్రమలో కార్మిక సంఘం ఎన్నికలు సందడి సృష్టించాయి. ఈ ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోంది. బరిలో ఉన్న యూనియన్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ అనుబంధ కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉండడం విశేషం. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అభివృద్ధికి ఏమైందని ప్రశ్నించిన కాంగ్రెస్, స్పీకర్ కు నివేదిక అందజేసిన వక్ఫ్ జేపీసీ. ప్రయాగ్రాజ్ లో దిద్దుబాటు చర్యలు. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ సహా 16 బిల్లులు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం ఢిల్లీలో జరిగింది. పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాల గురించి అన్ని పక్షాలు రకరకాల సూచనలు చేశాయని రిజిజు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఉద్యోగాలు లేక ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు. అభివృద్ధికి ఏవైందని ఆయన ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ధనిక పేద మధ్య అంతరం, అసమానతలు భారీగా పెరుగుతున్నాయని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. జేపీసీల చరిత్రలో ఇంతవరకు ఏ కమిటీ తాము చేసినంత పనిచేసి ఉండదని జేపీసీ సభ్యులు తెలిపారు. విపక్ష సభ్యులెవరూ నివేదిక సమర్పణలో పాల్గొనలేదు. చైనా రూపొందించిన తక్కువ ఖర్చు ఏఐ డీప్ సేక్ ను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది అందరికీ అందాలన్నది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు. గతేడాది మార్చిలో ఆమోదించిన ఇండియా ఏఐ మిషన్ కార్యరూపం దాల్చిందని వెల్లడించారు. ఏఐ మాడ్యూల్స్ కోసం ప్రతిపాదనలు పిలుస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం అధికారులు ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి కపూర్తలా హౌస్ లో సోదాలు చేపట్టారు. భారీ బందోబస్తుతో ఈసీ అధికారులు వచ్చారు. పంజాబ్ భవన్ లో నిన్న ఒక వాహనంలో భారీగా మద్యం, డబ్బు, ప్రచార సామాగ్రి పట్టుబడిన ఘటన తర్వాత ఈ సోదాలు చోటు చేసుకున్నాయి. తొక్కిస్లాట ఘటనతో ప్రయాగ్రాజ్ కుంభమేళాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మేళా ప్రాంతాన్ని మొత్తం నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. అంబులెన్స్లు మినహా ఇతర ఏ వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు. అన్ని వీవీఐపీ పాస్లు రద్దు చేశారు. మేళా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాకపోకలకు వేరువేరు మార్గాలు రూపొందించారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా జరిగే 3వ షాహీ స్నాన్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మంచి పనులు చేస్తే జనమే క్రెడిట్ ఇస్తారని, ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఏమీ జరగదని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఠాక్రే పార్టీని ఎడిట్ చేసి డిలీట్ చేశారన్నారు. మంచి పనులు చేశామని సొంతంగా చెప్పుకోవడం కాదు, ఆ మాటలు జనం చెప్పాలన్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల వ్యవహారంలో అభ్యర్థులు మరోసారి ఆందోళన బాటపట్టారు. జాతీయ జెండాలు, గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు పట్టుకుని రోడ్డుపై నినాదాలు చేశారు. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో హోరాహోరీ దంగల్, పోటాపోటీగా సాగుతున్న ప్రచారం, తీవ్ర రూపం దాల్చుతున్న వాటర్ వార్. ఢిల్లీ దంగల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 5న ఈవీఎంలపై కమలం బటన్ పై నొక్కే శబ్దంతో కేజ్రీవాల్ అద్దాల మేడ తునాతునకలు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 10 ఏళ్లుగా కేజ్రీవాల్ ఢిల్లీని చెత్తకుండీలో పడేశారని విమర్శించారు. తాను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీతో ఎప్పటికీ రాజీ పడమని రాహుల్ గాంధీ అన్నారు. తనపై 32 కేసులు పెట్టినా భయపడ్డం లేదని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. తన ఇంటిని లాక్కున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్లే అరవింద్ కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత ఏదో ఉద్యోగం కోరుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం రాజకీయం చేస్తోందని, రాజీవ్ కుమార్ ను చరిత్ర క్షమించదని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల సంఘాన్ని రాజీవ్ కుమార్ గందరగోళంలో పడేశారని మండిపడ్డారు. యమునా జలాలను హర్యానా విషతుల్యం చేసిందన్న వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన వివరణను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆయన తన వాదనకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలు సమర్పించలేదని కేజ్రీవాల్ కు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఈ విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్తూ ఆయనకు రేపు ఉదయం 11 గంటల వరకు సమయం ఇచ్చింది. సమాధానం రాని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో వాటర్ వార్ తీవ్రమవుతోంది. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత షెల్లీ ఓబరాయ్ నీళ్ల సీసాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీకి సరఫరా చేస్తున్న నీళ్లు విషతుల్యమని, దమ్ముంటే ఈ సీసాలోని నీళ్లు తాగాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ప్రచారంలోకి దిగారు. కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చెత్త అక్కడే ఉందని చెప్తూ ఆమె చెత్త తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. వికాస్పురి నుంచి చెత్త తెచ్చి ఆమె కేజ్రీవాల్ ఇంటి ముందు పోశారు. అడ్డుకున్న పోలీసులు స్వాతి మాలివాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఢిల్లీ బస్సుల్లో ఏర్పాటు చేసిన పానిక్ బటన్ 500 కోట్ల రూపాయల కుంభకోణమని నడ్డా ఆరోపించారు. కేజ్రీవాల్ పాపాలంటూ రాసి ఉన్న భారీ బెలూన్ ను న్యూఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవేశ్ వర్మ ఆకాశంలోకి ఎగరవేశారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పాపాల నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు.
ఆప్ పాలనలో ఢిల్లీలో చెత్త పర్వతాలు పెరిగిపోయాయనే బ్యానర్లను బీజేపీ ప్రదర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేలా చేసేందుకు ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ ను విద్యుత్ బల్బులతో సర్వాంగ సుందరంగా అలంకరించింది. రకరకాల రంగులతో కుతుబ్ మినార్ వెలిగిపోయింది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనే సందేశాన్నిచ్చింది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ ఢిల్లీ రాజ్ఘాట్లో నివాళులర్పించారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు గాంధీ ఆలోచనలు సదా ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన తుది శ్వాస విడిచిన 30 జనవరి మార్గ్లో నిర్వహించిన సంస్కరణ సభలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా వచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెరగనుండటంతో ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది. దీనికి తోడు సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చారు. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. సభా కార్యకలాపాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. ఈ హడావడిలోనే జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేయడంతో వారిని మార్షల్స్ బయటికి తీసుకువెళ్లారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పూణే చించ్వాడ్లో కూల్చివేతలను నిరసిస్తూ జనం రాస్తారోకో చేపట్టారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందల సంఖ్యలో జనంపై రోడ్డుపై నిలబడడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. చండీగఢ్ మేయర్గా బీజేపీ అభ్యర్థి హర్ప్రీత్ కౌర్ బబ్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఆమె విజయం సాధించారు. బీజేపీ కంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంఖ్యాబలం ఉన్నా మేయర్ పదవిని ఆ కూటమి గెలుచుకోలేకపోయింది. సీనియర్ డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ కు చెందిన జస్బీర్ బంటీ గెలిచారు. మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనను తెలియజెప్పే పుస్తకం ఇండియన్ రిజైనెన్స్ ది మోదీ డికేడ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఆవిష్కరించారు. డాక్టర్ ఐశ్వర్ పండిట్ ఎడిట్ చేసిన పుస్తకానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు మాట రాశారు.